ఎంత భయంకర జీవితం చూడండి. కుక్కలు వచ్చి ఆ కురుపుల్ని లాగుతూ ఉండేయంట. అయితే ఒక దినాన ధనవంతుడైనా లాజరైనా ఇక్కడ నుంచి విడిపోసం రోజు ఒకటి ఉంది కదా, అదే మరణ దినము. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఒకే చోట వీళ్ళు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న వీళ్ళు వేరు చేసింది ఏంటంటే మరణం. చెప్పండి, వేరు చేసింది మరణం. ఇప్పుడు అమ్మ భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకాలను మాత్రం మీరు మర్చిపోగలరా? మరలేదు. ఎందుకంటే అమ్మ ఏ విధంగా దేవుని నమ్ముకుంది. అమ్మ అన్నిరాలు ఎట్టా ప్రభు ప్రేమని ఆకర్షింపబడింది. అన్నిరాలు ఏ విధంగా యేసయ్య వాక్యాన్ని విన్నది. ఇందాక సాక్షి మీరు చెప్పారు, మందిరం విషయంలో వాళ్ళతో పోరాడి మందిరం కావాలి అందంట. ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుని మందిరం కొరకు పోరాడిన ఆ తల్లి ఆశీర్వాదం మీకు ఉంటుంది, మీ మీద ఉంటుంది. ఆ తల్లి పోత ఏం చేసిందంటే మిమ్మల్ని ప్రభుని పరిచయం చేసి వెళ్ళింది. దేవుని స్తోత్రం. మిమ్మల్ని మొత్తాన్ని అమ్మ మిమ్మల్ని ఏం చేసిందంటే శక్తివంతులైన దేవుని పరిచయం చేసి వెళ్ళింది. చేయాల్సిన వ్యక్తినే పరిచయం చేసి వెళ్ళింది. ఎందుకంటే ఆయన మీకు తోడు ఉంటాడు అని అమ్మ ఆశ. ఒకటి ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరేమో ఒక స్థానానికి వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో ఒక లోకానికి వెళ్ళిపోయాడు, లాజరు ఒక లోకానికి వెళ్ళిపోయాడు. ఈ లాజర్ని దేవుడు తన దూతలను పంపించి లాజర్ ఆత్మను నా దగ్గర తీసుకురండి అని దేవదూతలను పంపించాడంట. ఆ దేవదూతలు దిగివచ్చి లాజర్ని తీసుకుని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరు? లాజరు నెమ్మది పొందుచున్నాడు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఉదయం 11 గంటల యాక్సిడెంట్ అయింది. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7 అయింది. ఈ మధ్యలో 5 గంటలు కోమాలో ఉన్నాను. అసలు భూమి వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నేను 25 సంవత్సరాలు వయసులో ఉన్నట్టు ఉన్నాను అక్కడ. అయితే ఆ లోకంలో ఏసీ సరిపోదు. ఎంత నెమ్మదిగా ఉందో, అందుకే ఈ మాట గుర్తొచ్చింది. వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. పరలోకం వెళ్ళిన తర్వాత అంట మరలా ఇక్కడ భూలోకం రావాలని వాళ్ళు కోరుకోరంట. పరలోకం అయితే అంత బాగుంటుంది. ఒకరోజు పాస్టర్ గారు ఆమె ఏదో మెట్లు దిక్కున్నప్పుడు ఏదో తగలడానికి తగిలింది, ప్రాణం పోయింది. ప్రాణం పోతుంటే పాస్టర్ గారు ఏడుస్తున్నాడంట, ప్రభా నా భార్యను పంపించయ్యా, నీ బిడ్డను పంపించయ్యా అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తా ఉంటే ఇక్కడ చేస్తున్న ఈ ప్రార్థన అక్కడ ఉన్న ప్రభు దగ్గర వినబడిందంట. వినబడి ప్రభు అంట, నా కుమార్తె నా కుమారుడు ఏడుస్తున్నాడు, నువ్వు వెళ్ళు అని దేవుడు పంపించాడు. ఎవరి? ఆ ఆత్మను పంపించడానికి ఆమె ఏమో ఈ కట్టెలు వచ్చి పడింది. ఆత్మ ఈ కట్టెలు పడంగానే ఇక ఈయన ఏడుస్తున్నాడు కదా, లేవటం తెలిసి, ఏందయ్యా అంత చెట్టు ప్రార్థన చేయకపోతే నువ్వు ఇక్కడ చేసే ప్రార్థన అక్కడ వినబడుతుంది. అక్కడ ఎంత బాగుంది, అక్కడ ఎంత నెమ్మదిగా ఉంది, ఎంత హాయిగా ఉంది. నీ ప్రార్థన బట్టి యేసయ్య పో, నా కుమార్తె నా బిడ్డ ఏడుస్తున్నాడు పో అని పంపించాడు అని చెప్పింది. అంతే ప్రభు చెప్పారంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ నెమ్మది ఉంటుంది. ఇక్కడ ఈ లోకం మాయలోకం, పాపిష్టి లోకం. ఒక్కడు పచ్చగా ఉన్నా అంటే ఇంకొకడు ఓర్చుకోలేడు, ఒకడు సంతోషంగా ఉన్నా అంటే ఇంకొకడు తట్టుకోలేడు. ఒక భార్య భర్తలన్నా నవ్వుతా పచ్చగా అన్నినంగా వెళ్ళారా, వెనకోళ్ళకు వాళ్ళు అసలు అల్లాడిపోతారు. ఈ లోకం అలాంటిది. ఈ లోకం పాపిష్టి లోకం. కాబట్టి ఈ లోకములోనే మనం ఏం చేయాలంటే నిత్య జీవి అయిన యేసయ్యను నమ్ముకోవాలి. ఈ లోకంలోనే యేసయ్య వాక్యాన్ని విని మనం పాపులమని ఒప్పుకోవాలి. యేసయ్య శిలువలో మన కొరకు రక్తం కార్చాడు కదా, ఆ రక్తం చేత ప్రభువా నా పాపాలని కడిగివేసి నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా. వింటున్నారా? నేను పాపిని ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? నేను పాపిని అయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత నా పాపాలని కడిగివేయి, నన్ను నీ కుమార్తెగా అంగీకరించు. ఎలా చెప్పాలి? నన్ను నీ కుమార్తెగా, కుమారుడుగా స్వీకరించు. స్వీకరించడానికి మనకి ఏం కాకపోయినాయా? మనం పాపులమే.
ఎలా అంటే నీ ప్రేమను బట్టి ప్రభువా నన్ను స్వీకరించు, నన్ను అంగీకరించు అని ఏడవాలి. ప్రభు దగ్గర ఏడ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే హత్తుకుంటాడు. నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవు అని హత్తుకుంటాడు. ఆ హత్తుకునేది మనకు అర్థం కాదు, కానీ తెలిసింది, నెమ్మది వస్తుంది. మనం ఎప్పుడైతే మనలో పాపాలు వెళ్ళిపోతాయో నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది. మనకైతే హాయి పడుకోగానే నిద్ర వచ్చింది, చిన్నపిల్లగా నిద్ర వచ్చేస్తుంది. అవతలకి ఏమైనా నిద్ర పడదు, మనకు తొందరగా నిద్ర వస్తుంది. ఎందుకంటే నెమ్మది కలిగిన బ్రతుకు. ఈ భూమి మీద ఉన్న, ఈ భూమి విడిచిన మనము ఆయన వారమే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆయనే మన తోడమ్మా. ఈ లోకం విడిచిన తర్వాత ఆయన మన తోడు. ఇప్పుడు అమ్మ ఎక్కడుందో తెలుసా? ప్రభుతో ఉన్నది. దేవునికి స్తోత్రం. అమ్మ మనము అమ్మను చూడాలి అంటే అమ్మ వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. వెళ్తేనే ఆమె కనబడింది. మనం తప్పిపోయాం అనుకో ఆమె మనం చూడలేం. మనము అక్కడ పోయేవాళ్ళమే తప్ప అక్కడ వాళ్ళు ఇక్కడ రారు కదా. మనం అక్కడ పోయేవాళ్ళమే. మన సంఘంలో బోయపాలలో ఒక పిల్లవాడు ఉండేవాడు, అని పేరు యశ్వంత్. వాడు కొంచెం అనారోగ్య కారణంగా చనిపోయాడు. ప్రార్థన చేశాం, చాలా ప్రార్థన చేశాం, కానీ ఆ పిల్లవాడు చనిపోవాల్సి వచ్చింది. ఉదయం పూట వాళ్ళ అమ్మకి కళ్ళ వచ్చాడంట. నేను నా చేపట్టుకున్నానంట వాడు. అమ్మా, ఆ మాట అంటే నాకు ఏడుపొస్తుంది. అమ్మా, అరే నా అయ్యగారు చేపట్టుకున్నాను ఏంటంటే, అమ్మా నేను అయ్యగారితో పాటు వెళ్ళిపోతున్నానమ్మా, నేను అయ్యగారితో పాటు వెళ్తున్నానమ్మా అని చెప్పి వాడు నా చేపట్టుకుని నాతో వచ్చేస్తున్నానంట. ఈయన అయ్యగారితో పాటు వెళ్ళిపోతున్నాడు అన్నంగా తీర్చడం కాదు, ఆ కళ్ళు తిరుగుతుందంట వాళ్ళమ్మ. వెంటనే ఫోన్ రాని వచ్చిందంట, అబ్బాయి చనిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి నిశ్చేపిందంటే అయ్యగారు అంటే దేవుని సేవకుడు, అంటే దేవుడు వచ్చాడు, దేవుడి దగ్గర నా పిల్లవాడు వెళ్ళిపోయాడు నమ్మింది. ఎందుకంటే నేను కూడా ఆ మాట విన్న తర్వాత ఆ పిల్లవాడు పరలోకంలో ఉంటాడు, ప్రభు దగ్గర ఉంటాడు. అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ దొంగ దోచుకునేవాడు లేడు. అదొక లోకం, అదో లోకం, ఇదో లోకం. ఇలాంటి లోకాలట చాలా ఉన్నాయంట. ఈ అనంత లోకానికి మహాచక్రవర్తి ఎవరంటే యేసు ప్రభు వారు. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి చూసారా, ఆ నక్షత్రాలు ఎక్కడ ఉంటుంటాయి. అదొక లోకం అంట. అవి నక్షత్రాలు లోకం అంట. కాబట్టి ఈ లోకానికి మనం పుట్టక ముందు వచ్చామా? రాలేదు. పుట్టిన తర్వాతే ఈ లోకంలో మనం వచ్చామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ధనవంతుడేమో లాజరు ఇద్దరు ఒకేసారి ఉన్నారు ఇక్కడ, కానీ మరణం తర్వాత ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు, లాజరేమో పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగి. మరి మనిషిగా మనం ఉన్న ఈ జీవితంలో మనం ఆలోచించాలి, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? దేవుడి దగ్గరికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? దేవుని దగ్గర వెళ్ళాలంటే ఏం చేయాలి? అమ్మ విడిచి వెళ్ళిన మార్గాన్ని మనం వెంబడించాలి. యేసు ప్రభువుని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. గుంటూరులో ఒక వ్యక్తి ముసలాయన, ఎందుకంటే పెద్ద వయసు ఉంటుంది, బాప్తిసానికి బట్టలు కూడా తీసుకున్నాయంట. అమ్మా ఏంటన్నా, బాప్తిసానికి బట్టలు కూడా తీసుకున్నాయంట. జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయితే నన్ను ఫోన్ చేశారు, నేను వెళ్ళాను. అప్పుడు తెలుసు, అప్పుడు ఆ రోజుల్లో మంత్రి గారు ఉండేవారు. ఆ మంత్రి గారి కుమార్తె, ఆ కుమార్తె యొక్క తండ్రి గారైనా సరే నన్ను పిలిపించారు, నే ఒకసారి రమ్మని. ఆ రోజుల్లోనే గుంటూరు ప్రాంతంలో దేవుడు నన్ను మంచిగా వాడుతున్నాడు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తామంటే ఆమె చెప్పింది, అన్నయ్య నాన్న బాప్తిసం తీసుకోలేదు, బాప్తిసం బట్టలను సిద్ధపరచాను, ప్రార్థన చేయాలని. ప్రార్థన చేస్తుంటే సమయం అయిపోయింది. ఒక్క ఫ్యాన్ మీద వైరు తిరుగుతుంది. చెప్పాను అమ్మా, ఒక్క వైరు అదే ఫ్యాన్ మీద, ఆ ఫ్యాను ఒక వైరు మీద తిరుగుతుంది. వైరు మీద ఫ్యాన్ తిరుగుతూ ఉంది. నేను చెప్పాను, అమ్మా నాన్న బ్రతకడరా అని చెప్పాను. ఎంత కోపడిందో. అందరు సేవకులు వచ్చి నాన్న బతుకుతాడని చెప్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్తావా? అసలు పైగా బాప్తిసం తీసుకోలేదు అని నా మీదకి కొంచెం మంత్రి గారు కూతురు కదా కొంచెం రేజ్ అయింది.
అమ్మ నాన్న బ్రతకాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా అన్నయ్యనే చాలా గౌరవంగా ప్రేమించేది అమ్మాయి, పలకరించేది. నాన్న బ్రతకాలని కోరుకుంటున్నానమ్మా అని చెప్పాను. ఇక సాయంత్రం కూడా ఇంటికి వచ్చాను. ఉదయం కల్లా ఎట్టుందో అని నేనే ఫోన్ చేశాను. నా దర్శనం మీద నాకు నమ్మకం, దేవుడు చూపించే దర్శనం మీద నమ్మకం. ప్రభు చూపిస్తేనే చెప్తాను. ప్రభు చూపిపోతే ఏదో వాడి మొక్క కోసం చెప్పడం అంత అవసరం మనకు లేదు. ఇది దేవుడి పని. ఇది దేవుడు విరగొడతాడు, వంగదీసి 4 గుద్దులు కుదుతాడు. నేను చెప్పాను నేను చెప్పడం అని. కాబట్టి అది మొదటి నుంచి లేదు, ఇప్పుడు లేదు. అది ప్రభు చెప్తే చెప్తా, అది కనబడలేదమ్మా అని చెప్తాను. వాళ్ళు మనం ఏమంటారుగా, ప్రభు చెప్తే చెప్తాను. అయితే ఉదయం పూట నేను ఫోన్ చేసరికి భయంకరంగా ఏడుస్తుంది. ఏందమ్మా అంటే, అన్నయ్య నాన్న చనిపోయాడు అన్నయ్య, ఇంకెవరిసేది ఇంకా అంటే ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ సమయం లేదు. అందుకని మనం అనుకుంటాం పేరు తీసుకుందాలే, వచ్చే వాళ్ళని తీసుకుందాం, అన్నయ్య మనవాడు పెళ్లి చేసుకొని తీసుకుందాం, మనవాడు పెళ్ళి అయిన తర్వాత తీసుకుందాం, లేకపోతే ఆ మనడు పుట్టిన తర్వాత చూసి తీసుకుంటాం. అసలు మనడు పుట్టేమో భూలోకం, నువ్వు వెళ్ళేదేమో పరలోకానికి. పరలోకానికి రెడీ అవ్వడానికి భూలోక సంబంధమైన వాతావరణం ఏది అడ్డు రాకూడదు. ఇప్పుడు రమ్మంటే ప్రభు మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామా అంటే సిద్ధపాటు అంటే అమ్మా మన పాపాలని ఒప్పుకోవాలి, మనం పాపని ఒప్పుకోవాలి, మన పాపాలని ప్రభుని క్షమాపణని అడగాలి, క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి, ఆత్మలో ఆనందాన్ని పొందాలి, నలుగురు మధ్యలో సిగ్గుపడకుండా ఆత్మరక్షణగా బాప్తిసం పొందుకోవాలి. ఎందుకు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలంటే, బాప్తిసం అంటే ఏంటంటే రెండవ జన్మ అనుభవము. చెప్పండి, రెండవ జన్మ అనుభవం. ఇప్పుడు మొదటి జన్మ అమ్మా నాన్న ద్వారా ఈ లోకంలో పుడుతున్నాం, ఈ ఇంటిలో బిడ్డలం. కానీ రెండో జన్మ బాప్తిసం ఉంది. రెండో జన్మ అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తు. ఇప్పుడు నేను అనుకుంటాను, ఈ కన్ను ఈ మూతి 4 సార్లు పరిచయం వచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ మొదటి జన్మను ఇంకా కొంతకాలం బ్రతుకు అని దేవుడు పెంచాడు. మొదటి జన్మనే ఎప్పుడు అయిపోవాల్సింది, చనిపోవాల్సింది. ఇంకా ఇదిగో ఆ పంచవాతం వచ్చిన, ఆ షుగర్ వచ్చిన, బతుకు నా కుమార్తె అని మొదటి జన్మను దేవుడు తొంచకుండా నీకు పెంచుతూ ఉన్నాడు. అంటే దాన్ని ఏమంటారంటే ఆయుష్ దేవుడు ఇస్తున్నాడు. కానీ రెండో జన్మ అంటే ఏంటమ్మది, మొదటి జన్మ ద్వారా ఈ ఇంటిలోకి కుమార్తెగా నువ్వు పుట్టావు. మొదటి జన్మ ద్వారా, రెండవ జన్మ ద్వారా యేసయ్య ఇంట్లో పోయి పడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడుతున్నాం? యేసయ్యకి పుట్టాం కాబట్టి యేసయ్య ఇంట్లో పడుతున్నాం. యేసయ్య ఇంట్లో అంటే యేసయ్య సంఘంలో పడుతున్నాం, యేసయ్య రాజ్యంలో పడుతున్నాం. అది దేని ద్వారా? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఆ బాప్తిస్మం అనేది రెండవ జన్మ అని చెప్తున్నాను. ఆ యేసయ్య ఇంట్లో పుట్టిన తర్వాత ఇంకా నీ శరీరం ఈ ఇంటి వాళ్ళకి కుమార్తె అయితే, నీ ఆత్మ దేవునికి కుమార్తె. అదేనా? నీ శరీరమేమో ఈ ఇంటి వాళ్ళ కుమార్తె, నీ లోపల ఉన్న ఆత్మ యేసయ్య కుమార్తె. ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషి చనిపోయింది అనుకో, చుట్టాలందరూ దీని చూడటానికి వస్తారు. ఏది? ఈ ఎముకల తోలు తిచ్చి తోలు బొమ్మ ఇది, ఎముకల దీన్ని చూడటానికి వస్తారు. ఒకసారి ఆ చచ్చిపోయిన వ్యక్తిని చూసి అయ్యో అంతే, అంతే వాళ్ళు చేసేది లేదు, ఎవరేం చేయరు. ఒక దగ్గరకు వస్తారు, మంచి అని చెప్పి వెళ్ళిపోతారు. అంతే అంతే వాళ్ళు చేసేది. ఇప్పుడు లోపల ఉన్న కుమార్తెను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? బయట ఉన్న కుమార్తెను చూడటానికి వీళ్ళందరూ సిద్ధపడి మట్లో పెట్టడానికి భూస్థాపన కార్యక్రమం వీళ్ళు సిద్ధపడతారు. మరి లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, ఆత్మను తీసుకెళ్ళడానికి వస్తారు. పరమ తండ్రి అయిన దేవుడు వస్తాడు. ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని ప్రభు వస్తాడు. ప్రభు వచ్చి మన ఆత్మను ఆయన నిత్య రాజ్యములోకి తీసుకెళ్తాడు. దేవుని దోపు తీసుకెళ్తారు. ఒక పాస్టర్ గారంట ముసలితనంలో ఉన్నాడంట. బాగా 2 వృద్ధాప్యం వచ్చింది. ఆయనకి దేవతలు తిరుగుతున్నాడంట. ఆయన కంటికి దేవతలు తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు అంటున్నారంట, మా నాన్నకు మైండ్ పోయింది, మతి భ్రమించింది అనుకొని వాళ్ళు మైండ్ పోయింది అని ఏదో చెప్తున్నారంట.
అప్పుడు ఈ ముసలితనంలో ఉన్న పాస్టర్ గారు, వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్ గారు అంట, ఒరేయ్ నాకేం మైండ్ పోలేదురా, నా తండ్రి నన్ను తీసుకెళ్ళటానికి దేవదూతలను పంపించాడు రా. ఆ దేవదూతల్ని నేను చూస్తున్నాను రా. ఆ దృశ్యం మీరు చూడనందుకు నాకెంతో బాధగా ఉంది. దేవుని దూతలు నన్ను రమ్మంటున్నారు రా, నేను వెళ్తున్నాను అని అన్నాడు. లేదో ఊపిరి అయిపోయిందంట. ఇప్పుడే ఎవరు ఏం పలుతున్నారు చెప్పండి? ఆత్మనేమో దేవుని తీసుకెళ్ళిపోయారు, ఈ సత్యమైన శవాన్నేమో వీళ్ళు తీసుకెళ్ళి మట్లో పడేశారు. ఏది శాశ్వతం? ఆత్మ శాశ్వతం కదా. కాబట్టి ఇప్పుడు ఆత్మ కోసం మనం ప్రాకులాడాల. మన ఆత్మను మన బంధువులు, స్నేహితులు ఎవరు చూడటం కాదు, అసలు వాళ్ళకి అధికారం లేదు. మన ఆత్మ నరక పాలు కాకూడదు. ఈ ఆత్మ ప్రాంతంలో నా ఆత్మకు చెప్పాను,